వాక్యము 2వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే ఇక్కడ, మీరు పక్షవాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారవుదురు. ఎల్లనట పక్షపాతము, ధనికుడు దరిద్రుడనే పక్షపాతం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము పాపం చేసినట్లని దేవుడి లేఖన భాగం సెలవిస్తుంది. మరి ఎందుకు మనం అలా ప్రేమించడం? దేవుడు ఏ విధంగా చెప్పాడో, ఏ విధంగా సన్మానించాడో, దేవుడు మందిరంలోకి వస్తున్నప్పుడు మనం పిలిస్తేనే మన ఫంక్షన్లోకి వచ్చారు, అలా పిలుస్తున్నప్పుడు అందరినీ సమానమైన ప్రేమించాలి కదా. ఇలా అంటారు. కొందరైతే పెళ్లిళ్ళకు పిలిచినప్పుడు కొందరికి విఐపీస్కి ఒక రకమైన చైర్స్, లేని వారికి ఒక రకమైన చైర్స్, పూర్తిగా లేని వారు నిలబడి చూడాలి. అటువంటి ఆ క్రైస్తవుల జీవితాలలో ఉండకూడదు. 1 కొరింథీలో చూసుకున్నట్లయితే 14 నుండి ఇక్కడ 26 నుంచి 12వ వచనం 14 నుంచి 26వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఎలా ఒక విషయం మాత్రం మాట్లాడుకుందాం. శరీరం ఒకటే, అవయవములు ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. ఎలానట శరీరం ఒకటే ఉండక అవయవములుగా అనేక అవయవాలు ఉన్నాయి. ఈ శరీరం ఒకటే ఈ మొండెం ఉందనుకో, ఈ ముక్కు ఎక్కడిది, కళ్ళు ఎక్కడిది, చెవులు ఎక్కడి, చేతులు ఎక్కడి, కాళ్ళు ఎక్కడి, కడుపు ఎక్కడిది, నీకు గుండె ఎక్కడిది. ఇవన్నీ ఎలా ఉన్నాయనంటే శరీరంలో అమర్చబడి ఉన్నాయి. ఒకటి నాకు నేను పని చేస్తలేను, ఇది బలహీనంగా ఉంది, నాకెందుకు అని అనుకుంటే శరీరం అంతా నొప్పి కలుగుతుంది కదా. అందుకే క్రీస్తు యేసుల వారు ఒక శరీరం అయి ఉంటున్నారు. మనమందరము తండ్రికి అవయవాలు ఉంటున్నాం. పేద ధనిక దరిద్రం అనే భేదం మన లోపల ఎక్కడ కూడా ఉండకూడదు అని ఇలా దేవుడు వాక్యం కింది వరకు చూసుకున్నట్లయితే అలా ఉంటుంది అన్నట్లు అని ఏమంటాడు ఇక్కడ. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఎలానట దేవుడు ప్రతి ఒక్క అవయవమును తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. అంటే క్రీస్తు యేసు అని ఆ మహిమ శరీరంలో మనల్ని కూడా అందరినీ అమర్చుకున్నాడు. ఎలా? తన చిత్తము చొప్పున. కాబట్టి అందరినీ దేవుని చిత్తానుసారంగా ప్రేమించాలి. పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఎవరు హృదయాలకు వస్తుందో వారు పాపాత్ములని దేవుడు వాక్యం సెలవించింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రోమా 12:10 మనం ఒక విషయం మాట్లాడుకుందాం. ఏమంటున్నా, సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గలవారై. ఎలానట సహోదరులము, ఒక తండ్రికి అవయవాలుగా ఉన్నాం కదా, అంటే ఒక తండ్రిలో నుండి వచ్చాము కదా, ఒక తండ్రిలో నుంచి వచ్చిన మనము ఒక సహోదరులమై ఉంటున్నాం. ఏకభావం కలిగి, ఏక మనసు కలిగి, ఏక తాత్పర్యం కలిగి మనము ఉండాలి. ఎలానట ఇక్కడ అంటున్నాడు, ఒకని అందు ఒకడు అనురాగము గలవారై, ప్రేమగా ఉండి అనురాగించుకొని ఆప్యాయతగా పలకరించుకొని ఏమంటుండు, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనాలి. ఘనత విషయంలో ఎవరనట, వారు నాకంటే మా అన్నగారు ఎక్క, మా బ్రదర్ ఎక్కడుంటాడు, మా బ్రదరు మా సంఘంలో ఉన్న వ్యక్తి ఇలా ఉంటారు నాకంటే ఎక్క అని ఘనముగా ఒకరినొకరు ఎంచుకోనాలి. ఆ ఎంపిక ఎప్పుడు వస్తుందంటే మన అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన